పులిపాటి ప్రసాద్ ఈ పేరు వెనక ఎంతో శ్రమ ఉంది, ఎంతో కృషి దాగుంది. వృత్తి విద్యను ప్రోత్సహించి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉంది. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతో మందికి అండగా నిలబడ్డారు. పులిపాటి ప్రసాద్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం ఏపీలో నర్సింగ్ విద్యలో అంకితమైన ఒక ప్రముఖ సంస్థగా నిలిచింది. నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణులను అందిస్తున్న పులిపాటి ప్రసాద్తో మా ప్రతినిధి సునీత ఫేస్ టు ఫేస్. చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మహోన్నత వ్యక్తిగా ఎదిగిన తీరు అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆయన ఎవరో కాదు, ఖమ్మం జిల్లాకు చెందిన పులిపాటి ప్రసాద్. అచీవర్ అవార్డ్స్లో భాగంగా పులిపాటి ప్రసాద్ గారిని మరిన్ని వివరాలు వారి జీవితానికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. పులిపాటి ప్రసాద్ అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇది ప్రధానంగా ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా జీటీవీ తెలుగు న్యూస్ చాలా ప్రాచుర్యం పొంది ప్రజలకి ఒక క్షణాల్లోనే ఆ వార్తలను చేరవేసే రంగంలో మీరు సక్సెస్ అయినందుకు మీ అందరికీ అభినందనలు. నేను విద్యార్థి దశలో అంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఎన్టీ రామారావు అభిమానిగా ఉండటం వలన నా 16వ సంవత్సరం నిండంగానే ఎన్టీ రామారావు గారి దగ్గరికి నేను నిక్కరు వేసుకుని ఆయన చూడటానికి పోయినాను. తదుపరి 17వ సంవత్సరంలో తెలుగు విద్యార్థి సంఘం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ స్ఫూర్తితో అన్నగారిని కలిసినప్పుడు అన్నగారి యొక్క ప్రోత్సాహం, నీతి నిజాయితీ, క్రమశిక్షణ, వారికి విద్య పట్ల పేదవాళ్ళ పట్ల ఉన్నటువంటి గొప్ప అంకిత భావం, సేవా కార్యక్రమాలు చేయాలి, చాలా మంచి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో వారు చేసిన స్ఫూర్తి, వారు చేసినటువంటి మంచి పనులు నేను విద్యా సంస్థలు ప్రారంభించడానికి ఒక మంచి స్ఫూర్తిగా అన్నగారు నిలిచారు నాకు. ప్రధానంగా చాలామంది విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే వాళ్ళ లాభాపేక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పాఠశాలలు, కాలేజీలు, ఇతర ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీరు ప్రత్యేకంగా ఈ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంది? ఎందుకంటే చాలామంది కూడా ఇది ఒక ప్రశ్నగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీనికి వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు చేయడానికి నాకు స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అదివరకు కేరళలో పారామెడికల్, నర్సింగ్ కాలేజెస్, వొకేషనల్ కాలేజెస్ ఉండేవి. వారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఈ విద్యా విధానం చదువుకి చేసే పనికి దగ్గరగా ఉండాలనే ఆలోచనతో అప్పుడున్నటువంటి హైకోర్టు జడ్జి రామచంద్రరాజు గారు కమిషన్ వేసి, ఎంక్వైరీ కమిటీ వేసి, దేశం మొత్తంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని అధ్యయనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నర్సింగ్, పారామెడికల్, వొకేషనల్ లాంటి వృత్తి విద్యల్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన వచ్చింది. వారి ఆలోచనని అందిపుచ్చుకున్న నేను వారి దగ్గరలో నేను ఉండటంతో 2 సంవత్సరాల పాటు హైదరాబాద్లో, గండిపేటలో వారి సహచర్యంతో నేను విద్యార్థి సంఘంలో నాయకుడిగా పనిచేయటం వలన నాకు వారి స్ఫూర్తి నచ్చి నేను కూడా పేద విద్యార్థులకు ఉపయోగపడేది, చదువుకి చేసే ఉద్యోగానికి దగ్గర సంబంధం ఉండాలని, మెకాలే విద్యా విధానం కాకుండా, అందరినీ గుమ్మస్తాలను తయారు చేసే విద్యా విధానం కాకుండా పేద బడుగు బలహీన వర్గాలకి నర్సింగ్ విద్య సర్వీస్ చేయడానికి మరియు వాళ్ళ ఉపాధికి పనికొస్తుంది. ఇది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా డిమాండ్ ఉన్న కోర్సు కాబట్టి ఒక వృత్తి విద్యను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో నేను 1999-2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పారామెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, వొకేషనల్ కాలేజీని ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రథమైనటువంటి వొకేషనల్ కాలేజీ ఖమ్మంలో నాదే. ఈ మీ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి అనేక మంది, కొన్ని వేల సంఖ్యలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంతో పాటు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో కూడా చాలామంది ఉద్యోగాలు సంపాదించినటువంటి క్రమం ఉన్నది. మీకు ఏమనిపిస్తుంది? విద్యార్థులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? చాలా మంచి ప్రశ్న సార్. విద్య చాలా గొప్పది. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆ యొక్క కుటుంబం ఆర్థిక, సామాజిక ఎదుగుదల కావాలంటే వ్యక్తిగతంగా వారికి సహాయం చేస్తే ఆ కుటుంబం ఎదగదు.
అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నత విద్యను అభ్యసించడం వలన ఆ కుటుంబం మొత్తం ఎలివేషన్ వస్తుంది, సామాజికంగా ఎదుగుదల వస్తుంది, ఆర్థిక ఎదుగుదల వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుందనే ఒక స్ఫూర్తి. దాన్నే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు వారి యొక్క స్ఫూర్తితో నేను కూడా పెట్టింది ఏంటంటే వాళ్ళలో ఎక్కువ మంది విద్యార్థులు నేను పెట్టిన టైం మంచిది కావటం వలన, వారి యొక్క కృషి వలన ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు అప్పటికే నేను అన్ని ఇంజనీరింగ్, బీఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్, వొకేషనల్ కాలేజెస్లో సుమారు 10,000 మంది అనేక రంగాల్లో, అది ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, ఉద్యోగ కల్పన చేశాననే ఒక పేరు మీద ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు నాకు బెస్ట్ విద్యావేత్త అవార్డుని సీఎం గారు, ఆ రోజు సీఎంగా ఉండే రాజశేఖర రెడ్డి గారు, వారు నాకు ఆ పురస్కారం ఇచ్చారు. మీకు ఎన్టీఆర్ తోటి అనుబంధం, చంద్రబాబు గారితో అనుబంధం, అనేక రాజకీయ నేతలతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయాల వైపు పూర్తి స్థాయిలో మీరు వెళ్లకుండా ఒక సామాజిక సేవా కార్యక్రమాలు విద్యా సంస్థల్లోనే ఎందుకు ఉండిపోవాల్సిందంటే ఏం చెప్తారు? నేను విద్యార్థి యువత దశ వరకు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఉన్నాను. తర్వాత 2000 సంవత్సరం నుంచి ఈ నర్సింగ్ కాలేజీ, పారామెడికల్, వొకేషనల్, ఇంజనీరింగ్, బీఫార్మసీ కాలేజీలన్నీ మన జిల్లాలో, తెలంగాణ జిల్లాలో, ఆంధ్ర జిల్లాలో పెట్టాను. కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే ఈ సమాజ సేవ చేయాలంటే ఈ విద్యా సంస్థల ద్వారా సామాన్యులకి, పేదవారికి విద్యని ఉచితంగా కొంత సహాయం చేసి అందించాలి, కొంతవైపు ప్రభుత్వం వైపు సహకారం తీసుకుని విద్యను అందించాలి, తద్వారా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో పూర్తి సమయం రాజకీయాలు కాకుండా ఈ సమాజ సేవ ద్వారా ప్రజల్లో గుర్తింపు ఉండాలి, ప్రజల్లో ఎప్పుడూ మనం సమాజ సేవ ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ రోజు మదర్ తెరీసా, మేము వారి యొక్క ఆదర్శంలో, గాంధీ ఆదర్శంలో నేను చేసి మహాత్మా గాంధీ ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు, నా పాలసీ ప్రకారం ఒక 25% నా యొక్క ఆదాయంలో నా కుటుంబ సభ్యులను ఒప్పించి నా 25% ఆదాయాన్ని ప్రతి సంవత్సరం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. దానికి కూడా ప్రభుత్వాల తరఫున నాకు మంచి గుర్తింపు, అవార్డ్స్ వచ్చినాయి. దాన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మంచి సమాజంలో సేవ చేసుకోవడానికి ఒక స్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు నాకు నిలిచినాయి. ప్రధానంగా మనం కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితి వచ్చింది. మనిషి చూస్తేనే ఒక దూరం చేసుకునేటువంటి పరిస్థితులను చూసాము. అలాంటి టైంలో ఎంతోమంది ఆకలితో అలమటించినటువంటి నేపథ్యాన్ని మనం కళ్ళారా చూసుకున్నాము. ఆ టైంలో కూడా మీరు బయటకు వచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భాలు, ఆకలి తీర్చినటువంటి పరిస్థితులు మనం చూసుకున్నాము. ఎట్లా కరోనా ఒక విపత్కర పరిస్థితిని ఎట్లా ఊహించుకోవచ్చు? మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఆ టైంలో ఎలా ఉండే? యాక్చువల్గా కరోనా వచ్చినప్పుడు నా కుటుంబం కూడా కరోనా బాధితుడు. కానీ రెట్టింపు ధైర్యంతో ఇప్పుడు అన్ని వనరులున్న నాకే ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు రేపటికి తిండికి కష్టం ఉన్నటువంటి పేద కార్మికులను కరోనా టైంలో వాళ్ళకి పని లేకపోవటం, ఇంట్లోంచి బయటికి రాలేకపోవటం, సమాజంలో వాళ్ళకి ఆర్థిక వనరులకి రుణం కూడా దొరికే పరిస్థితులు లేకపోవడంతో నా హృదయం చెలించి సుమారు 22 లక్షల రూపాయలు నేను ఆ కరోనా టైంలో ఖర్చు పెట్టాను. దానిలో ముఖ్యంగా అడ్వకేట్స్కి మనం ఒక 120 మందికి కిట్స్ కావచ్చు, పర్సనల్ పాకెట్ మనీ కావచ్చు, 1000 రూపాయలు చొప్పున ఇచ్చాను. అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా మా ప్రాంతంలో అందరికి కూడా కిట్స్ అంటే ఒక నెల రోజులు సరిపోయే బియ్యం కావచ్చు, చిరుధాన్యాలు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి చిరుధాన్యాలు, వారికి అవసరమైన వస్తు సామాగ్రి, వారికి కొంతమందికి వ్యక్తిగతంగా క్యాష్ కూడా నేను 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ఎవరైతే పూర్తి స్థాయి పేదోళ్ళు ఉన్నారో, ఈ కరోనా బంద్ టైంలో బయటికి పోలేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ సహాయం చేయటం నాకు చాలా తృప్తిగా ఉంది. ఖమ్మం 3 టౌన్ ప్రాంత డెవలప్మెంట్ కోసం కూడా ఆహర్నిశలు పనిచేశారు. ఇవాళ కొంత 3 టౌన్ డెవలప్ అయిందంటే అందులో మీది ప్రత్యేక ఒక పాత్రగా భావించుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది? ఎలాంటి కార్యాచరణ రూపొందించారు? 3 టౌన్ ప్రాంతం అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందనుకోవచ్చు? నేను 30 సంవత్సరాల క్రితం ఖమ్మం పౌర సమితి ఏర్పాటు చేశాను. దీనిలో రాజకీయాలకు అతీతంగా ఆ రోజు పువ్వాడ నాగేశ్వరరావు గారు
నాకు బాగా సపోర్ట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అందరినీ కలుపుకొని నేను 3 టౌన్లో పుట్టి పెరిగినవాడిని కాబట్టి 3 టౌన్లో ప్రధాన సమస్య పొల్యూటెడ్ వాటర్. డైరెక్ట్గా మురికి నీళ్ళు ఏటిలో కలిసి ఆ ఏటిలో నీళ్ళు మళ్ళీ ప్రజలు తాగే పరిస్థితి ఉంది. దానికోసమని 1 సంవత్సరం పాటు నిత్యం కంటిన్యూషన్ కార్యక్రమాలు చేస్తూ ఆ రోజున సిటీ కేబుల్ కావచ్చు, లోకల్ ఛానల్స్ అన్నీ కూడా నాకు చాలా సపోర్ట్ చేశాయి. అప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సమస్యని న్యాయమైన సమస్యగా భావించి సుమారు ₹1 కోటి దాకా ఖర్చు పెట్టి ఫిల్టర్ వాటర్ ఏర్పాటు చేయడం ద్వారా నేను ఆ 3 టౌన్ ప్రజలకు ఒక మంచి చేశాననే తృప్తి ఉంది. దానిలో సక్సెస్ అయినాం. అదేవిధంగా కూరగాయల మార్కెట్ కావచ్చు, షాదీఖానా కావచ్చు, అనేక సమస్యల్ని రాజకీయాలకు అతీతంగా ఖమ్మం పౌర సమితి తరఫున చేసిన ఘనత కానీ దానిలో సక్సెస్ అయిన ఘనత కూడా మాదే అని చెప్పొచ్చు. ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంస్థల ఏర్పాటుతో ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. న్యాయవాదిగా కూడా మీరు వ్యవహరిస్తున్నారు. కొంత రంగం వైపు కూడా మీరు కేసులు వాదించినటువంటి పరిస్థితి. ఈ అనుభవం ఎట్లా చూస్తారు? ఎవరైతే నేను గొప్పవాడిని, అన్నిట్లో నిష్ఠాతుని అనుకుంటాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మనుగడ సాధ్యపడదు. ఎప్పుడూ ప్రజల మధ్య మమేకమై వాళ్ళ యొక్క సమస్యల్లో ఉండి వాళ్ళ యొక్క ఆర్థిక వనరుల్లో కావచ్చు, సమస్యల్లో కావచ్చు, కష్టంలో కావచ్చు ఉన్నప్పుడు మాత్రమే వాడు నాయకుడైనా ఇంకొద్ది గొప్ప వ్యక్తి అయినా సరే గుర్తింపు ఉంటుంది. కానీ పదవిరీత్యా వచ్చే ఏ విలువైనా సరే శాశ్వతంగా ఉండదు. నాకు తెలిసినంతవరకు పదవి కన్నా ముఖ్యం ఈ ఖమ్మం పట్టణ ప్రజలు నేను చేసిన అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, పౌర సమితి తరఫున పోరాట కార్యక్రమాలకి అందరు సపోర్ట్ ఉండడం వలన నేను ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తిగా ఉన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తీరు మిమ్మల్ని చూస్తే గుర్తొస్తుంది, అర్థమవుతుంది. చాలామంది ఒక సామాన్య వ్యక్తిగా మీరు ఉన్నారు. ఇప్పుడు ఎంతోమందికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. దీనిని నేటి యువతకు ఏం చెప్పబోతున్నారు? ప్రధానంగా అండి, నా యొక్క జీవితంలో ఎన్టీ రామారావు దగ్గర, చంద్రబాబు గారి దగ్గర ఉన్నప్పుడు ఒక 33 మంత్రులు ప్రతిరోజు గండిపేటకు వచ్చేవాళ్ళు. వాళ్ళతో సాన్నిధ్యం ఆయన చూసిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత చూసిన తర్వాత రాజకీయాలు కానీ బయట కానీ పదవులు శాశ్వతం కాదు. పదవులు అశాశ్వతమైనటువంటి పదవులు కానీ అధికారం కానీ ఇది కానీ శాశ్వతం కాదు. కాబట్టి మనం ఎప్పుడూ ప్రజల యొక్క మన్ననలు పొందాలంటే ఒదిగి ఉండాలి. ప్లస్ చిన్నోడైనా పెద్దోడైనా వారిని గౌరవించబడితే మాత్రమే శాశ్వతంగా వాళ్ళ మన్ననలు పొందవచ్చు తప్ప అధికారంతో వచ్చే ఈ పలుకుబడి, డబ్బుతో వచ్చే పలుకుబడి శాశ్వతం కాదని ఆ పెద్దల దగ్గర నేను నేర్చుకున్నా. కాబట్టి ఆ యొక్క నేర్చుకున్న దాన్ని నా జీవితంలో అన్వయించుకుని సామాన్యుడి దగ్గర కూడా మనం సామాన్యుల లెక్క ఉండాలి. వాళ్ళ యొక్క మద్దతు, వాళ్ళ యొక్క హృదయాన్ని జయించడం ద్వారా తప్ప నేను ఈ పెద్దలందరిని చూసిన తర్వాత నేనే రియలైజ్ అయ్యి ఎప్పుడు ఇట్లనే ఉండాలి. నాకు ఆ దేవుణ్ణి కోరుకుంది ఏంటంటే గర్వం రాకూడదు. ఎక్కడ ఉన్నా కూడా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని, ఆప్యాయతని, ప్రేమని పంచే అవకాశాన్ని, దయా హృదయాన్ని నేను ఎప్పుడూ దేవుని రోజు కోరుకునేది. నాకు వేరే ఏం అవకాశాలు లేకపోయినా ప్రేమ ఆప్యాయతతో నాకు కొంతమంది స్నేహితులు కావాలి అనుకున్నా. నాకు సుమారు ఇప్పుడు 270 మంది నాకు ఖమ్మం పౌర సమితిలో సభ్యులు ఉన్నారు. వాళ్ళు మాకు కుటుంబ సభ్యులు. ప్రతి ఫంక్షన్లో, అది నా మ్యారేజ్ డే కావచ్చు, బర్త్డే కావచ్చు, లేకపోతే సేవా కార్యక్రమాలు కావచ్చు, పోరాట కార్యక్రమాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అన్ని రంగాలలో మేము కలిసిమెలిసి ఉన్నదానికి నాకు అర్థమైంది ఏంటంటే మన యొక్క ఆప్యాయత వారి పట్ల చూపిస్తే వారి ఆప్యాయత మనకు చూపిస్తారు. దీనిలో కులం, మతం, ప్రాంతం, డబ్బు, పదవి, హోదా చూడకుండా గన మనం కంటిన్యూషన్ వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసి వాళ్ళ వ్యక్తి యొక్క జీవితాల్లో మనం ఎంటర్ఫేర్ కాకపోతే వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయటం తప్ప నష్టం చేయకూడదనే ఒక స్ఫూర్తిని తీసుకుంటే మాత్రం మనం సక్సెస్ అవుతామని చెప్పి నా జీవితంలో వీళ్ళని చూసి నేర్చుకున్నా. అన్ని కులాలకి, మతాలకి ప్రాతినిధ్యం వహించే ఖమ్మం పౌర సమితిలో వారి యొక్క సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులు. చాలా సంతోషంగా ఉంటుంది సేవ అనేది నాకు. ఇది పులిపాటి ప్రసాద్ గారి స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూ. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఖమ్మం జిల్లాతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. సామాన్య వ్యక్తి నుంచి మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగిన తీరు అందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. పులిపాటి విద్యా సంస్థల ద్వారా ఎంతోమంది విద్యార్థులు
తన దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకొని నేడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన తీరు ఆదర్శంగా నిలుస్తుంది. తన సంపాదనలో 25% మేర సామాజిక సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తానని చెప్తున్నాడు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.